హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే వాటర్ ఈట్ ఇన్ ఏ డే అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఊతప్పాలు అయితే వేసాను ఫ్రెండ్స్. ఇదైతే చిన్న ఊతప్పాలు. నేనైతే ఈ 2 ప్యాన్లు వచ్చి మీషోలో అయితే కొన్నాను ఫ్రెండ్స్. కాస్ట్ అయితే మర్చిపోయాను. ఊతప్పంలోకి టమాటో ఊరగాయ అయితే వేసుకొని తిన్నాను ఫ్రెండ్స్. టమాటో చట్నీ కూడా చేశాను ఫ్రెండ్స్. ఊతప్పంలోకి టమాటో ఊరగాయ వేసుకుని తింటుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్. ఇదైతే చిత్తూరులో సాల్ట్ పెప్పర్ వాళ్ళు హంగ్రీ బర్డ్ అనే పేరుతో అయితే రెస్టారెంట్ ఓపెన్ చేశారు కదా ఫ్రెండ్స్. దాంతో అయితే తీసుకొచ్చాము. టేస్ట్ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్, బాగుంది. ఇద్దరికైతే వచ్చింది. బిర్యానీ క్వాంటిటీ కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్. పెరుగు పచ్చడి అయితే ఏం బాగాలేదు. ఆనియన్స్ అంతా కూడా ఏం ఇవ్వలేదు ఫ్రెండ్స్. మేము వెళ్ళే టైంకి అయితే క్లోజ్ అయిపోయి ఉంది, అందుకే లాస్ట్లో వెళ్ళాం కాబట్టి అలా ఇచ్చారేమో తెలియదు ఫ్రెండ్స్. మా ఆయనకి అయితే దోశ వేస్తున్నాను. టమాటో పచ్చడి వచ్చి నా స్టైల్లో అయితే చేశాను ఫ్రెండ్స్. నేనైతే వడపప్పు, కందిపప్పు, శనగింజలు ఇవన్నీ కూడా వేస్తాను ఫ్రెండ్స్ పచ్చళ్ళలోకి. కొంతమంది మగవాళ్ళు ఇంట్లో ఉన్న వైఫ్స్ మాటలు అయితే అస్సలు వినరు. మీరేంటి మాకు చెప్పేది, మీ మాటలు మేమెందుకు వినాలి అనే దీంతో ఉంటారు ఫ్రెండ్స్. మీ భార్యలు మీ మంచి కోసమే కదా చెప్తారు. ఏదైనా వింటే ఏమైపోతుంది ఫ్రెండ్స్. ఇంట్లో భార్య మాట కంటే బయట ఎవరు ఏం చెప్పినా అదైతే బాగా వింటారు ఫ్రెండ్స్. నా భార్య ఎవరి గురించి చెప్తుంది, నా మంచి కోసమే కదా చెప్తుంది అని ఒక్క క్షణం మీరు ఆలోచిస్తే కూడా చాలు ఫ్రెండ్స్. ప్లీజ్ ఎవ్వరు వైఫ్స్ని అయితే తక్కువ చేసి మాట్లాడకండి. మీ వైఫ్స్ మీ మంచి కోసం కాకపోతే ఇంకెవరి గురించి ఆలోచిస్తారు ఫ్రెండ్స్. భార్యల మాటలు విని చెడిపోయిన వారు అంటూ ఎవరు లేరు ఫ్రెండ్స్. మీ భార్యను మీరే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు ఫ్రెండ్స్. మీ భార్యలు చెప్పే మాటలు వినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.